ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మరి యొక్క క్రీస్తు యొక్క జన్మదినాన్ని 2025 డిసెంబర్ ఆచరించడానికి దేవుడిచ్చిన ధన్యతకై దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యాన్ని చదువుకుందా. తన తొలచూర కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి స్తోత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో ఉండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండేది. స్తోత్రం. సిస్టర్ భారతి సిస్టర్ గారు ముందుకు వచ్చి మరి నేటి క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలో మనల్ని నడిపిస్తుంది. దయచేసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుగా సర్వశక్తివంతుగా నాయన కృపాకరం కలిగిన నా దేవ తండ్రి, ఈ ఉదయకాలం నా తండ్రి నీ జన్మదినం మేము జరుపుకున్నటకు మాకు ఇచ్చిన సమయం కోసమే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. బ్రదర్కి వచ్చి ఈ కార్యం జరిపిస్తుండగా తండ్రి, ఈ ప్రార్థన జరిపిస్తుండగా ఆయనకు మీరు తోడే ఉండి ఆయనలో మీరుండి మా కోసం మీరు మంచి వాక్యాన్ని వినిపిస్తారని దాన్ని విని మేము ఇంకా మీ రక్షణలో ఎక్కువగా ఎదుగుటకు సహాయం దయచేస్తారని వేడుకుంటున్నాను తండ్రి. నాయన మీ గొప్పవాడు నాయన, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు నాయన తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించారు నాయన తండ్రి. బెన్నర్ మా పిల్లల్ని దీవించారు నాయన. వాళ్ళిద్దరూ గర్భఫలం అనుగ్రహించినందుకై స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఆయుర ఆరోగ్యము, ఏ అవయవ లోపము లేని చక్కటి బిడ్డలని సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి ఆయన. అలాగే డూబును చేత ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి నానికి డూబుకి కూడా మంచి బాబు పుట్టాలని తండ్రి, ఇంకొక బాబును మీరు అనుగ్రహిస్తారని నెక్స్ట్ ఇయర్ మేము బాబుతో ప్రార్థిస్తామని నమ్మకంతో స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన చిన్న పాపను కూడా దీవించి కాపాడండి నాయన. అలాగే స్టెల్లా టీచర్ రాజు బ్రదర్ని కూడా దీవించి కాపాడండి నాయన. వారికి కావాల్సిన ప్రతి ఇవిని వాళ్ళు మాకు చెప్పలేనివి ఎన్నో ఉండొచ్చు, అవన్నీ ప్రతిదీ జరిగించమని నీ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితాల్లో ఎన్నో చేసి ఉన్నావు, చేస్తారనే నమ్మకంతో స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సర కాలంలో తండ్రి మా బాబు వివాహము, నాకు ఒక మనవడు పుట్టాడు తండ్రి. మా లైఫ్లో ప్రతిదీ ఎంతో ఘనంగా జరిగించినందుకే స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడిన విధానంకే స్తోత్రం. మంచి ఆరోగ్యాలు ఇచ్చావు నాయన, స్తోత్రం నాయన. నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు నాయన, స్తోత్రం తండ్రి. అలాగే ఈ వాక్యం ఎవరెవరు చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. వారి ప్రతి ఈవిని మీరు వాళ్ళకు అనుగ్రహించండి నాయన. అలా వాళ్ళ కోరికలు ఏమున్నాయో ప్రతిదీ నెరవేర్చమని వేడుకుంటున్నాను తండ్రి. వాళ్ళు కూడా ఈ వాక్యం విని రక్షింపబడి వాళ్ళు నీలో ఎదుగుటకు సహాయం దయచేయమని వేడుతున్నాను తండ్రి. ఈ సమయంలో వాళ్ళకి ఏ పనులున్నా వదులుకొని ఇక్కడకు వీళ్ళు వాక్యం వినుటకు రావటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీ గొప్ప కార్యం జరిగించండి ఆయన. ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అసలు కాలంలో వచ్చి చేరి వాక్యం వినుటకు సహాయం దయచేయమని తండ్రి. మధ్యాహ్న సమయంలో మాకు తోడు నీడగా ఉండి కాచి భద్రపరుస్తున్నట్టు స్తోత్రం. ఈ కొద్ది పాలు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొని పొంది ఉన్నానని నమ్ముతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఒకసారి మరి ఒక పాటలు పాడుకుందాం. దేవుని నామాన్ని ఆరాధనతో మరి ఒక సాంగ్ ద్వారా దేవుని మహిమపరుస్తాం. దూతా పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఆ ప్రభు పుట్టెను బెత్లెహేమునందున,
భుజనము కెల్లదు సౌఖ్య సంద్ర మాయేను ఆకత నానునా మృగు పాట పాడుని దూత పాట పాడుని రక్షకు స్తుతించుడి పూర్వలోకమందున పుల్లోకాన చూచును అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరకారుడా నిన్ను నేర సౌఖ్యమా దూత పాట పాడుని రక్షకు స్తుతించుడి లోవేనేతి సూర్యుడా లోవేనే పుత్రుడా నీవురాత్మవల్లను లోక సౌఖ్యమాయేను నీవాసులందరూ మృత్యుంజేసి తెలుసును నిన్ను వారికి ఆత్మశుద్ధి కలుగును దూత పాట పాడుని రక్షకు స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా. ఓ సద్భక్తులారా ఫస్ట్ ఓ సద్భక్తులారా లోక రక్షకుడు బెత్లెహేములోనే జన్మించె రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టెను వెంట్రుకై మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించ నీకు నమస్కరించ నీకు నమస్కరించి పూజించుము ఓ దూతలారా ఉత్సాహించి పాడు రక్షకుండైన యేసు స్తుతించుడి. పరాత్పరుడ నీకు స్తోత్రమయు నమస్కరించరండి నమస్కరింపరండి నమస్కరింపరండి ఉత్సాహముతో యేసు ధ్యానించు నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రము నార్పితు. ఆనాది వాక్యమాయెనారు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. హల్లెలూయా హల్లెలూయా. దానికి ఇది పాట శ్రీ యేసు శ్రీ యేసును
వేయిలో శ్రీయసును ధ్యానించే వేయిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో కన్యమరియమ్మ గర్భమందున కన్యమరియమ్మ గర్భమందున ఇమ్మను ఏడని నామమందున ఇమ్మను ఏడని నామమందున శ్రీయసును జన్మించే వేయిలో శ్రీయసును జన్మించే వేయిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో సత్రమందున పశువుల కలయందున సత్రమందున పశువుల కలయందున దేవపుత్రుడు మనుజుడాయనందున దేవపుత్రుడు మనుజుడాయనందున శ్రీయసును జన్మించే వేయిలో శ్రీయసును జన్మించే వేయిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశువులో పారుండ పెట్టబాడి పశువులో పారుండ పెట్టబాడి శ్రీయసును జన్మించే వేయిలో శ్రీయసును జన్మించే వేయిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారో మిగుల బీచిల్లగా గొల్లలెల్లారో మిగుల బీచిల్లగా పెళ్లి గొప్ప వాటరుత చల్లగా పెళ్లి గొప్ప వాటరుత చల్లగా శ్రీయసును జన్మించే వేయిలో శ్రీయసును జన్మించే వేయిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో మన కొరకు ఒక శిశువు పుట్టెను మన కొరకు ఒక శిశువు పుట్టెను ధరలో మన దోషములు పోగొట్టును ధరలో మన దోషములు పోగొట్టును శ్రీయసును జన్మించే వేయిలో శ్రీయసును జన్మించే వేయిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యము కూడెను పరలోకపు సైన్యము కూడెను బిడ్డ వరరక్షకుని స్తుతి పాడెను బిడ్డ వరరక్షకుని స్తుతి పాడెను శ్రీయసును జన్మించే వేయిలో శ్రీయసును జన్మించే వేయిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో నిరుపయాక బెత్లెహేమయూరిలో అక్షయుండాగు యేసు వాచెను అక్షయుండాగు యేసు వాచెను మనకు రక్షణ బోసిత పరచేను మనకు రక్షణ బోసిత పరచేను శ్రీయసును జన్మించే వేయిలో శ్రీయసును
హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్తోత్రం. నేటి దినానికి కావలసిన వాక్యము లేఖన భాగం మన మధ్యలో ఉన్న పాస్టర్మ గారు ఈ యొక్క లేఖన భాగాన్ని చదివి మనకి వినిపిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 6 వచనాలు మత్తయి సువార్త. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 6 వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. రాజైన హేరోదు దినముల యందు యూదాయైన దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితివని చెప్పి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగాను. అందుకు వారు యూదయైన బెత్లెహేములోనే, ఏలైనగా యూదాయి దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. చదవబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చదివి మనను వినిపించిన పాస్టర్ను బట్టి వందనాలు. అదే రీతిగా మనల్ని ప్రార్థనలో నడిపిన మా సిస్టర్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, నేటి దినం ప్రపంచ యావత్తు నీ యొక్క పాదాల చెంతకు మోకరిల్లి మొరపెట్టి జీవితాల్లో వెలుగు నింపటానికి అయ్యా నువ్వు వెలుగుగా ఈ లోకానికి అవతరించావు. అటు వెలుగును వారి హృదయంలో ధరించుకోవడానికి దివ్యమైన అవకాశాన్ని 2025లో ఈ క్రిస్మస్ పర్వదినాన మీరు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అయ్యా మేము ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించాం. వాక్యాన్ని చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నాం. అయ్యా మరి ప్రత్యేకమైన సమయంలోనికి అడుగు పెడుతున్నాను. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని అయా ప్రత్యేకంగా ఏకాగ్రతను దయచేయగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ క్రిస్మస్ యొక్క సందేశం ఏమనగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఒక ప్రశ్న. ఎవరికి? అలనాడు తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దిక్కు వారు ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ యొక్క నక్షత్రము ఎందుకు ఆకాశములో ఇంత తేజోమయమైన కాంతి ద్వారా ఆకాశములో వెలిగింది? దీని రహస్యం ఏమిటి? ఈ నక్షత్రము కొరకు ఎవరో ఈ లోకానికి కావలసిన గొప్ప రాజు జన్మించాడు. ఈ లోకానికి కావలసిన రాజు జన్మించాడు. తద్వారా ఈ నక్షత్రం ఆకాశమందు దేదీప్యమైన కాంతి ద్వారా మనకు అగుపడుతున్నది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూసినప్పుడు ఆ నక్షత్రమును దాని ముందు వీరు ప్రయాణము కొనసాగింది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికి యేసు ప్రభు జన్మించాడు. అప్పటికి యేసు ప్రభు జన్మించి 1.5 లేదా 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. వారు తూర్పు దేశం నుంచి బయలుదేరారు. 2 సంవత్సరాల దరిదాపుల్లో వారు యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. ఎప్పుడైతే యెరూషలేము ప్రాంతానికి వచ్చారో ఆ నక్షత్రము వారికి కనబడకుండా మాయమైపోయారు. కాబట్టి ఇక్కడనే ఈ యెరూషలేములోనే మనకు జాడ
చూపించిన నక్షత్రము మనకు కనబడటం లేదు కాబట్టి ఈ యెరూషలేములో ఆ యొక్క రాజు గురించి మనము వెతికిన ఆరా తీసిన మనకు వర్తమానము తెలుస్తుంది అని ఆ జ్ఞానుల యొక్క ప్రయాణం హేరోదు దగ్గరికి వెళ్ళింది. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా, తూర్పు దేశపు జ్ఞానులట వారు ఒక ఆకాశంలో నక్షత్రాన్ని చూసి ఒక రాజుగా జన్మించాడు, మేము ఆ నక్షత్రమును దారి చూపించి యెరూషలేమునకు రాగానే ఇక్కడనే ఉన్నాడని మేము వచ్చాము. ఆ విషయం మీకేమైనా తెలుసా? ఆ వర్తమానం మీకేమైనా తెలుసా అని ఈ జ్ఞానులు ముగ్గురు కూడా హేరోదును అడుగుతున్నారు. హేరోదుకు వినకూడని సంఘటన. హేరోదు తానే రాజుగా ఉన్నాడు, యెరూషలేమును పరిపాలిస్తున్నాడు. ఒకవేళ యెరూషలేములో ఉన్న రాజు ఒకవేళ రాజుగా పుట్టినా నా కుటుంబంలో పుట్టాలి, నా వంశంలో పుట్టాలి, రాజుగా పిలువబడిన నా వంశంలో ఆ రాజు జన్మించాలే తప్ప వేరొక చోట జన్మించడం అసంభవం. రాజు ఆ మాట వినగానే ఆయన హృదయములో, హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారు. ఏమైందంట? కలవరం మొదలైంది. యేసుక్రీస్తు యొక్క జన్మ అక్కడున్న పెద్దలకు, అధికారులకు, రాజులకు, ప్రతి ఒక్కరి హృదయములో కలవరం మొదలైపోయింది. నేటి వరకు కూడా కలవరం. ఇంకా క్రైస్తవ చర్చిల ముందర నేటి క్రిస్మస్ జరపకుండా భయంకరమైన గవర్నమెంట్ తరఫున యూపీ రాష్ట్రంలో చర్చిల ముందర గందరగోళాన్ని చేస్తూ చర్చిల ముందర క్రిస్మస్ సెలబ్రేషన్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇది 6 రోజుల నుంచి మొదలైంది, నేటి వరకు కూడా కొనసాగుతున్నది. కానీ ఆయన లోకానికి జన్మించాడు, ఎవరు అడ్డుకోలేరండి. ఇలాంటి దుష్ట శక్తులు ఎన్ని సమకూడి వచ్చినా ఆయనని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ప్రపంచంలోనే 200 దేశాల్లో ఆరాధనకు యోగ్యుడుగా పూజ్యుడుగా మరి ఆయన ఈ లోకానికి అవతరించాడు. అందుకే ప్రపంచంలోనే ఆరాధన దైవముగా ఆరాధించటానికి ఆ ఒక్కడైన యేసుడికి మాత్రమే ప్రపంచము ఆరాధిస్తుంది. అలాంటి దైవజనుడు, అలాంటి అభిషక్తుడు, అలాంటి క్రీస్తు జన్మించాడు అంటే కలవరము రాదా? హృదయంలో వేదన రాదా? రాజుల సైతము కంగారు పడరా? అందుకే హేరోదు అంటున్నాడు. కాబట్టి రాజు, ప్రధాన యాజకులను, ప్రజల్లో కొందరు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాను. చూసారా ప్రశ్న? ఎప్పుడైతే హృదయంలో స్పందించిందో దానికి సమాధానం రావాలి. నాకైతే తెలియదు, పుడితే నా వంశకులు పుట్టాలి, రాజుగా నా కుటుంబంలో పుట్టాలి, కానీ నా ఇంట్లో కార్యం జరగలేదు. ఒకవేళ ఈ సంగతి మరి శాస్త్రులు కానీ పరిశీలు కానీ వారి గ్రంథాలు విప్పితే వారి గ్రంథాల్లో ఏమైనా లిఖించబడి ఉన్నదేమో మనం పరిశోధించి ఆ గ్రంథాలను తెప్పించి చదివిద్దాం అని రాజు శాస్త్రులను సైతం సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని వారిని అడిగారు. అప్పటికి ఆయన పేరు అక్కడ మెన్షన్ చేసి ఎవరు తెలుసా? హేరోదు రాజు. క్రీస్తు ఎక్కడ పుట్టాడు అన్నప్పుడు ఆ శాస్త్రులు, పరిసరులు వారు తమ గ్రంథాలను విప్పి అందుకు వారు యూదయ దేశపు బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానము కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. హల్లెలూయా. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించువాడు ఇశ్రాయేలు నుంచి. అది కాస్త దూరంలో
యెరూషలేమునకు సమీపంగా ఉన్న గ్రామం బెత్లెహేము. బెత్లెహేము గ్రామములో క్రీస్తు జన్మించాడు అని వారి లేఖనాల్లో, వారి గ్రంథాల్లో, మరి క్రీస్తు పుట్టక మునిపే ఆ గ్రంథాల్లో తేటగా ఆ పుస్తకాలు రాయబడి ఆ లేఖనాలు చదివి శాస్త్రులు వినిపించారు. అప్పుడు హేరోదు రాజు అంటాడు, అయ్యా జ్ఞానులరా, మీరు వచ్చిన వర్తమానం సత్యమే, ఈ లోకానికి కావలసిన రాజుగా జన్మించాడు, కానీ అది ఇక్కడ కాదు బెత్లెహేములో అని రాజు వారికి సెలవిచ్చాడు. ఎప్పుడైతే రాజు ఆ యొక్క జ్ఞానులతో చెప్పిన తర్వాత వారు యెరూషలేము నుంచి బయలుదేరారు. కాస్త ఆ పట్టణం నుంచి బయటికి రాగానే వారు ఏ నక్షత్రమునైతే చూచారో, ఏ నక్షత్రమునైతే వెంబడించారో ఆ నక్షత్రము తిరిగి వారి ముందర వచ్చి నిలబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. అదే నక్షత్రము మరి వారిని బెత్లెహేము వరకు నడిపించింది. బెత్లెహేములో పశువుల పాకలో మరి పశువుల తొట్టిలో బాలుడైన యేసు పండుకొని ఉండుట వారు చూచారు. ఆ ఇంటిలోనికి వెళ్ళారు, మరియమ్మను చూశారు. వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను, ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. మీరు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? 2 సంవత్సరాలుగా వారి ఎంబడి క్యాచ్ చేస్తున్నారు. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి బంగారం, ఒక వ్యక్తి మూలం, ఒక వ్యక్తి సంభారం. యేసుకు కానుకలుగా సమర్పించాలి. యేసుకు ఈ కానుకలను మనం ఇవ్వాలి అని వారు తమ పెట్టెలను చాలా జాగ్రత్తగా 2 సంవత్సరాల ప్రయాణంలో కూడా ఆ పెట్టెలు వారు విప్పలేదు. ఆ పెట్టెను చాలా జాగ్రత్తగా ఆ యేసు దగ్గరికి తీసుకొచ్చేంత వరకు వారు తమ పెట్టెలు కానుకగా తెచ్చారు. ఒక రాజుకు గుర్తింపుగా బంగారాన్ని తీసుకుని ఆయన పాదాల దగ్గర. అందుకే నేటి దినాన ఆత్మీయ బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు వారి యొక్క విశ్వాసమును బట్టి అనేకులకు కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తారు, కొంతమంది బట్టలు ఇస్తారు, కొంతమంది దుప్పట్లు బ్లాంకెట్స్ కప్పుతూ ఉంటారు, కొంతమంది వారికి తోచిన సహాయము చేయడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? అన్నాడు చేసిన జ్ఞానుల యొక్క గొప్ప ఆ యొక్క కానుకలు ఇవ్వటం ద్వారా ఆ జ్ఞానులు ఆశీర్వదించబడ్డారు. కాబట్టి వారు ఒక జ్ఞానులు అంటే ఒక రాజును దింపగల శక్తి వారిలో ఉంటుంది. ఒక రాజును సింహాసనం మీద కూర్చోబెట్టే జ్ఞానము వారికి ఉంటుంది. కాబట్టి అలాంటి జ్ఞానులు బాలుడైన యేసు దగ్గరికి వచ్చినప్పుడు సాష్టాంగ సాగిలపడ్డారు. హల్లెలూయా. ఎలా పడ్డారంటే హల్లెలూయా. సాష్టాంగ సాగిలపడి ప్రభువునకు మొరొక్కారు. మనం దేవుని సన్నిధిలో మోకరించడానికి ఇష్టపడం, ప్రార్థించడానికి ఇష్టపడం, పాటలు పాడడానికి ఇష్టపడం, వాక్యం చదవడానికి ఇష్టపడము. కానీ జ్ఞానులు వారు ఆ యేసును చూసిన వెంటనే సాగిలపడి, ఆ యేసును చూసిన వెంటనే వారు సాగిలపడి. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుకు నీ హృదయం కానుకగా ఇస్తావా? యేసుకు ఈరోజు నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు. ఒక మాట నేను అడుగుతాను ప్రియ నా సహోదరి సహోదరుడా, నేటి దినం మరి ఎప్పుడైతే ఆదాం అవ్వకు గెస్సెమని తోట ఏదేను తోటను ఆయన ఇచ్చినప్పుడు ప్రతిరోజు ఆదాముతో, ప్రతి సాయంకాలం వేళలో ఆదాముతో ముచ్చటించేవాడు. ఎవరు తెలుసా? సాక్షాత్తు యెహోవా దేవుడు. సాయంకాలంలో అదామా అని పిలిచినప్పుడు పరిగెత్తుకుని వచ్చేవాడు ఆదాము. ఎక్కడున్నావు అన్నప్పుడు ప్రభువా నేను ఇక్కడున్నాను అని సెలవిచ్చేవాడు. ఒకనొక రోజు ఏమైంది తెలుసా? ఆదామా ఎక్కడున్నావు? ఆ ఏదైనా తోటలో సౌండ్ లేదు. ఆ ఏదైనా తోటలో వారి సౌండ్ కానీ వారి శబ్దం కానీ వినపడట్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఏది చేయకూడదు, ఏది తినకూడదని ఆజ్ఞాపించాడు. ఆ పండుగ తిన్నారు. వారి ముఖాలకు సిగ్గు ఏర్పడింది. వారు ఒక మరి ఆకులను తమ గుడ్డలుగా చేసుకుని
చెట్ల సందుల్లో దేవాది దేవుని ముఖాన్ని చూపించలేక సాటుగా ఇక్కడ కోసం యూదుల వార్తకు వచ్చిన వాడు ఎక్కడని జ్ఞానులు అడిగితే దేవాది దేవుడు ఆదాముని అడుగుతాడు, ఆదామా నువ్వు ఎక్కడ? చేసిన పనిని బట్టి సిగ్గుపడ్డాడు. చెట్ల పొదల్లో ఈరోజు పడుతుంది. నా ప్రియ సహోదరి పేరు పెట్టి నిన్నే అడుగుతున్నాడు, నా ప్రియ కుమార్తె నీవెక్కడ? నా ప్రియ కుమారుడా? ప్రభు ఎదుట నిలబడే శక్తి, ప్రభు ఎదుట నిలబడి ఆయన స్వరాన్ని విని ఆయనతో ముచ్చటించి ఆయనతో మాట్లాడే స్వరం నీకున్నదా? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావని అని అందుకు అతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు తోటలో నీ స్వరము విన్నప్పుడు 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అడిగాను. అందుకతడు నేను తోటలో నీ స్వర 10వ వచనం, నీ స్వరం 3వ అధ్యాయం 10వ వచనం, నీ స్వరము వినినప్పుడు మరి దగ్గర పడగా నుండి గనుక భయపడి దాగుకొంటిని అంటాడు. ఏమంట? భయపడి ఎందుకు భయపడ్డాడు? దేవుడు చేయొద్దు అని పని చేశాడు కాబట్టి భయం వచ్చింది. చెప్పిన పని చేయకుండా తప్పుడు జీవితాన్ని జీవించినప్పుడు భయం ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ఏ పని అయితే నువ్వు మొదలు పెడతావు ఆ పనిని బట్టి నీకు భయం ఏర్పడుతుంది. ఇది నేను చేసే పని ఇతరులు అంగీకరిస్తాను, దేవుడు అంగీకరిస్తాడు. ఒకవేళ అంగీకరించకపోతే మన భయం ఉంటుంది, భయం. ఆదాముకు అదే భయం ఏర్పడింది. అప్పటి వరకు ఆయన భయం లేదు, స్వేచ్ఛగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడు ఆదామును పిలిస్తే ప్రభా చిత్తం నేనున్నాను అన్నాడు. కానీ ఈసారి ఏమైంది? ఆయనకు భయం ఏర్పడింది. ప్రత్యేకంగా చెప్పాడు, ఆదామా అవ్వ ఈ తోటలో ఉన్న ఈ మధ్య చెట్టు ఫలాన్ని నువ్వు తినవు. ఎప్పుడైతే వారు తిన్నారో వారి హృదయంలో భయం ఏర్పడింది. క్రిస్మస్ మాసాన, క్రిస్మస్ సందేశాన దేవుని వ్యతిరేకంగా జీవించినప్పుడు మనలో కానీ మన కుటుంబంలో కానీ భయం ఉంటుంది. కాబట్టి నీవు దేవుని స్వరమును విన్నప్పుడు ఈ క్రిస్మస్ హృదయంతో దేవుని మహిమపరచు, ఆరాధించు. రెండవది, ఎవరైతే ఆదా అవ్వ చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రతను బట్టి వారు ఏదోని తోట నుంచి వెలివేయబడ్డారు. వారు మొదటిగా కయ్యోనికి, రెండవదిగా హేబేలును కన్నారు. వారు ఎప్పుడైతే బిడ్డలను కన్నడం ఆరంభించారో కయ్యను హేబేలు వారి 2 బిడ్డలు పెట్టారు. ఆ 2 బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో, మరి ఒకడు పశువుల కాపరి, మరి ఒకడు వ్యవసాయకుడు. ఆ 2 కూడా దేవునికి అర్పణలు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడు తెలుసా? ఆదిలోనే. అందుకే నేటి దినం వరకు దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉంటారు, దేవునికి అర్పణలు చెల్లిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు అకస్మాత్తుగా సడన్గా వచ్చింది కాదు. ఆ రోజుల్లో ఆదాము అవ్వకు జన్మించిన ఆ 2 పిల్లలతో మొదలైన అర్పణలు ఎప్పుడైతే ఈ ప్రభువునకు అర్పణ అర్పించినప్పుడు తన బలి దేవునికి అంగీకారంగా లేదు. హేబేలు బలి దేవునికి అంగీకారంగా ఉన్నది కాబట్టి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కయ్యను ఈ యొక్క అంగీకారాన్ని చూశాడో తనలో ఒక కోపం, తనలో ఒక ఆగ్రహం, ఆహా నా బలి దేవుడు అంగీకరించలేడు, నా తమ్ముని బలి అంగీకరి. అది ఎంతగా వెళ్ళిపోయిందో తెలుసా? ఆయనను చంపేంతగా, ఆయన ఎంతగా మొదటి హంతకుడుగా అయ్యేంత వరకు కయ్యోను మొదటి హంతకుడుగా హేబేలును చంపేశాడు. హేబేలు యొక్క రక్తం నేల నుంచి దేవునికి మొరపెడతాడు. అప్పుడు దేవుడు వచ్చి కయ్యోను అడుగుతాడు, కయ్యోనా నీవెక్కడ?
క్వశ్చన్ అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? మొదట జ్ఞానులు ఏమడుగుతున్నారు? యేసు ఎక్కడ పుట్టాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రెండవ ప్రశ్న, ఆదామా నువ్వెక్కడ? మూడవ ప్రశ్న, తమ్ముడైన ఏబేలును హత్య చేసిన తర్వాత కయ్యోనును అడుగుతున్నాడు, కయ్యోనా నువ్వెక్కడ? దేవుడు ప్రశ్నిస్తాడు. నిన్ను అడుగుతాడు, పేరు పెట్టి పిలుస్తాడు, నువ్వెక్కడా? కయ్యోను దేవునికి భయపడ్డాడు, తన తమ్ముని హంతగా మార్చబడ్డాడు కనుక దేవుని ఎదుట నిలబడలేదు. అంటాడు, నా తమ్మునికి నేను కావలి వాడనా? చేసిన పని తెలియదు అనుకుంటాడు, ఎవరు చూడలేదు అనుకుంటాడు. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు కయ్యోను చేసిన భయంకరమైన ఘోరమైన పాపాన్ని కనులారా చూసిన దేవుడు ప్రశ్నిస్తాడు, అప్పుడు నేల మీద నుంచి నీ తమ్ముని రక్తము నాకు దేశ దిమ్మరి అవుతాను. దేవుని మాటకు లోపడకపోతే, ఈ క్రిస్మస్ దినాన హృదయంలో దేవుడు నీకు లేకపోతే, యేసు కృష్ణుడు నీవు హృదయంలో లేకపోతే నువ్వు దేశ దిమ్మరే. అర్థమవుతుందా? క్రీస్తును నీ హృదయంలో చేర్చు. క్రీస్తును నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో చూడు. నాలుగో విషయం, కుష్ఠరోగుల విషయంలో దేవుడు 10 మందిని శుద్ధి చేశాడు. సాక్షాత్తు ప్రభు అయిన యేసు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరంలో జరిగిన ఒక అద్భుతం. అందులో 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. ఎంతమంది? యేసు ప్రభు ఆ 10 మందితో చెప్తాడు, అయ్యా మీరు వెళ్తున్న గ్రామానికి మీరు వెళ్ళండి. వారు వెళ్తుండగానే వారు కుష్ఠవ్యాధి వారిని అనేకులు ప్రశ్నించారు, ఎలాంటి శుద్ధి అంటే ఈ కుష్ఠవ్యాధి ఎలా బాగుపడ్డదండి? నజరేయుడైన యేసు నామమున. లూకాసు వార్త 17వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 17. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా? ఆ 90 అర్థమవుతుందా? దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనను స్వస్థతలు పొందుతాడు, అద్భుతమైన కార్యాలు రుచి చూస్తాడు. కానీ ప్రభుత్వాడు ఆ 90 ఆ 9 మందిలో నువ్వు ఉన్నావా ఈరోజు? దేవుడు అడుగుతాడు, ప్రశ్నించాడు. దేవుడు ప్రశ్నించే సమయమై ఉన్నది ఇది. ఈ క్రిస్మస్ దినాన దేవుని సన్నిధికి వచ్చిన 10 మంది కుష్ఠరోగులు వారు శుద్ధులయ్యారు, వారు స్వస్థత పొందుకున్నారు. వారు ఆ కుష్ఠు వ్యాధి నుంచి విడుదల పొందుకున్నారు. కానీ వారిలో ఏం లేదంట? కృతజ్ఞత లేదు. ఏం లేదంట? కృతజ్ఞత. అదే రీతిగా ఇక్కడ ఆ మిగతా 9 మంది దేవుని సన్నిధికి రాలేదు, కానీ ఒక్కడు మాత్రం వచ్చాడు. ఆ ఒక్కడి దగ్గర ప్రభు అడుగుతాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరే, ఆ 9 మంది ఎక్కడ? ఈ క్రిస్మస్ దినాన ఆ 9 మందిలో నువ్వు ఉన్నావా? ఆ 9 మందిలో నీవు కూడా క్రీస్తు సన్నిధికి రాకోకుండా దాచుకొని ఆయనకు కృతజ్ఞతగా నీ హృదయం లేదా? కానీ అందులో ఒక్కడొచ్చాడు. ప్రభు అయ్యా నువ్వు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞత. దేవుడు అడుగుతాడు. ఆ 90 విషయంలో దేవుడు అంటాడు, ఆ 9 మంది ఎక్కడ? ఈరోజు మొదటిగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రెండవదిగా ఆదామా నీవెక్కడ? మూడవదిగా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? నాలుగవది ఆ 90. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును ధ్యానించి వాక్యమందు స్థిరముగా నిలబడే మనము మరి యేసుక్రీస్తు ప్రభు కుటుంబాన్ని ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభు కుటుంబాన్ని ప్రేమించారు. వారు ఎలాంటి వారు తెలుసా? అనాథలు అనగా వారికి తల్లి లేదు, తండ్రి లేడు, 3 మాత్రం ఉన్నారు. ఆ 3
దేవుని సన్నిధిలో చాలా ఆత్మీయ కుటుంబంగా ఉన్నది. ఎలా ఉన్నదట? చాలా చాలా ఆత్మీయ. దేవుని పట్ల ఆ యొక్క ప్రేమ అనురాగాలు కలిగిన కుటుంబం. తల్లిదండ్రులు లేరు, లేకపోయినా వారు దేవుని ఎడల చాలా ఆత్మీయతలు ఉన్నారు. కాబట్టి వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మార్తా, మరియా, లాజరు, వీరికి ఎవరు లేరంట తెలుసా? తల్లిదండ్రులు లేరు. వారు అనాథలు. అంతగా చెప్పాలంటే వాళ్ళని అనాథులు. అటువంటి వారిని దేవుడు ప్రేమించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. సారీ 11వ అధ్యాయం. మరియా యేసు ఆమెతో కూడా వచ్చిన యూదులు 33 కదా. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మతో మూలుగుచు అతడు ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా. ఎవరిని? అప్పటికే 4 రోజులైన శవం, అప్పటికే పురుగులు పట్టిన శవం, అప్పటికే వాసన పట్టిన శవం. పొడిచారు. శవము చనిపోయిన దగ్గర పక్కన పెట్టుకుంటారండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాలి? సమాధి చేయబడాలి. సమాధి చేయాలి కంపల్సరీ మనం పెట్టుకోవడానికి. శవం చనిపోయిన తర్వాత ఆ జీవం మనలో లేనప్పుడు, ఆ జీవం ఉన్నంత వరకు మనిషికి వాల్యూ. 10 మందిలో ఉంటాం, 10 మందిలో కలుస్తాం, 10 మంది మన దగ్గరకు వస్తారు. ఆ జీవము లేకపోతే ఎప్పుడెప్పుడు అప్పటి వరకు జీవం ఉన్నంత వరకు ఆయన, ఆమె అనేవాళ్ళు. ఎప్పుడైతే ప్రాణం పోతారేమంటే తెలుసా? ఈ శవాన్ని ఎప్పుడు తీసేస్తారు ఏమంటారు? ఈ శవాన్ని ఎప్పుడు తీసేస్తారు. కాబట్టి అప్పటికే 4 రోజులైంది. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. పెద్ద బండరాయ సమాధికి ముయ్యబడ్డది. యేసు ప్రభు ఆ వర్తమానాన్ని విన్న తర్వాత 4 రోజుల తర్వాత ఆ బెత్లెహేమునకు వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు మరియా ఏడుస్తుంది. న్యాచురల్. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిందంటే మనం ఏం చేస్తాం? సంతోషపడతాం, ఆనందపడతాం, న్యాచురల్గా ఏడుస్తాం. ఆమె కూడా ఏడుస్తుంది. ఏడుస్తున్న సమయంలో అప్పుడు ప్రభు అడుగుతాడు, అతన్ని ఎక్కడ నుంచితిరని. లాజర్ ఎక్కడా? అర్థమవుతుందా? లాజర్ ఎక్కడ? ఇది ఎన్నోది మనం చదువుకుంటున్న దాంట్లో మరి 5వదిగా మనం చూస్తున్నాం. మరియా లాజర్ ఎక్కడ? ప్రభువా అప్పటికే ఆయన చనిపోయి 4 దినాలు ఉన్నాయి. ఆయన సమాధి చేయమని. పర్వాలేదు మరియా, లాజర్ ఎక్కడ? ఇదిగో ఈ సమాధిలో సమాధి చేయబడిన ఎప్పుడైతే లాజర్ సమాధి చేయబడిన లాజర్ దగ్గరికి వచ్చి లాజర్ బయటికి చనిపోయిన శవం, కృలిపోయిన శవం, కదలని శవం, అలా పడేసిన శవం ఎప్పుడైతే యేసు స్వరం వినదో, యేసు మాట వినదో, లాజర్ అమాంతంగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. లాజర్ అందరి దృష్టి లాజర్ పైన. ఇదేంటి 4 రోజుల శవం సమాధిలో నుంచి రావటం ఏంటి? అలాగా దేవుడు ప్రతి ప్రశ్నకు సమాధానం. ఆదాము భయముతో లోపట్టున్నాడు, కయ్యోను భయముతో దేవుని ప్రశ్నిస్తాడు. కుష్ఠరోగి, ఈత తొమ్మండగురు ఎక్కడా? సమాధానం. 5వది లాజరు. ఎలాంటి పరిస్థితులు మన జీవితం పాడైపోయిన స్థితిలో దేవుడు వెలిగించడానికి లోకానికి వచ్చాడు. ఆయన వెలుగుమయుడుగా ఈ లోకానికి మనల్ని వెలిగించడానికి వచ్చాడు. కాబట్టి నేటి క్రిస్మస్ సందేశం, నువ్వెక్కడ? నీ హృదయం ఎక్కడ? నీ ఇంట్లో చోటిస్తావా? నీ హృదయంలో ప్రభువుకు చోటిస్తావా? ఆయన అద్భుతాలు చేశాడు, ప్రశ్నించాడు. ఆయన ఆదామును ప్రశ్నించాడు,
ఆయన కయ్యోనును ప్రశ్నించాడు, ఆయన కుష్ఠరోగులను ప్రశ్నించాడు, లాస్ట్కు మరియను కూడా ప్రశ్నించాడు, సమాధానం ఇస్తూ. మరి అటువంటి వారిని దేవుడు తన వెలుగులో నింపాడు కనుకనే నా ప్రియ సహోదరి సహోదరుడు, నేటి దినం ఒక విలువతో కూడిన క్రిస్మస్ జరుపుకోవాలి. నేటి దినం ఇతరులకు సువార్త ప్రకటించే క్రిస్మస్గా నీ క్రిస్మస్ ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ప్రభు సన్నిధిలో కానుకలను మనం సమర్పిస్తూ దేవుని సన్నిధిలో సమర్పించాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, దీపమైన నీ వాక్యాన్ని పట్టించుకోవచ్చు, అద్భుతమైన నీ మాటలను పట్టించుకోవచ్చు అయ్యా. చక్కటి వర్తమానం ఆయన ప్రశ్నించే గొంతు మీద భయము మాలో ఉంటుంది. చేసిన తప్పును బట్టి నీకు ముఖము చాటేసిన బ్రతుకులు బ్రతుకుతున్నాను ఈ లోకంలో. ఆ ముఖాలు కాదు నాయన, నీ వెలుగుగా ఈ లోకానికి వెలిగించడానికి వచ్చిన క్రీస్తుగా అవతరించావు. నేటి క్రిస్మస్ పర్వదినాన ప్రతి హృదయాల్లో ప్రభా తిరిగి మీరు ఆ వెలుగును ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు. లోకంలో అందరూ తప్పు చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు పాపముతో నింపబడిన వారికి అయా పాపముల మొదటి స్థానంలో మేము ఉండవచ్చు. ఈ క్రిస్మస్ దినాన్ని మమ్మల్ని క్షమించాడు. ఒక వెలుగుగా అయా నీకు మహిమకరంగా ఉండటానికి మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి సహాయం ఇచ్చాం. మితబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయాలి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను. మంచిది. ఒక సాంగ్ పాడుతుండగా Merry Christmas, Uncle. నీ ఘనము ఓ ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెలుగీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకివ్వగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెలుగీతువా వెలుగీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుంటలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుంటలు నీకు దయచేయగా. వీడంగా ప్రభు యేసు నామమును గరువేల ప్రభుకి నో క్రైస్తవా. నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెలుగీతువా వెనుదీతువా. దయచేసి కానుకల నిమిత్తమై మన మధ్య బ్రదర్ గణహారి గారు ఇక్కడికి వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రత్యేకమైన ప్రార్థన